మద్యం ప్రియులకు వైన్, విస్కీ, బ్రాందీ, వోడ్కా, బీర్, రమ్ వీటి పేర్లు వినిపించాయంటే చాలు నాలుక లాగేస్తుంది, మనసు ముంజేస్తుంది, పిచ్చెక్కిస్తుంది. అయితే ఈ మద్యంలో చాలా రకాలు ఉంటాయి. వీటిలో వైన్, విస్కీ, బ్రాందీ, వోడ్కా, జిన్, రమ్ముతో పాటు మరెన్నో రకాలు ఉంటాయి. అయితే వీటిలో మొదట మనిషి దేనిని రుచి చేశాడో తెలుసా? మరి అది తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. మరి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, నా పేరు జయరామకృష్ణ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇట్లు మీ ఆర్కే. కొందరికి వైన్ అంటే ఇష్టం, మరికొందరు బీర్ అంటే పడి చేస్తారు, ఇంకొందరు విస్కీ, బ్రాందీ, రమ్ అంటే మక్కువ చూపిస్తారు. అయితే మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఏమి తీసుకున్నా సరే మద్యపానం ఆరోగ్యానికి హానికరమని అందరూ తెలుసుకోవాలి. అలాగే మీరు మద్యం తాగే అలవాటుని వీలైనంత త్వరగా మానుకోవాలి. పురాతన కాలంలో ప్రజలకు బీరు తాగే అలవాటు ఉందని చాలా ఆధారాలైతే ఉన్నాయి. అయితే బీరు మొదట పుట్టిందని అనుకుంటే పొరపాటే. ప్రపంచంలో మొదటగా వైన్ పుట్టిందంట. మెసోపోటోమియా, ఈజిప్టులో 7,000 సంవత్సరాల క్రితం వైన్ ఉండేదని చాలా ఆధారాలు ఉన్నాయి. మద్యాన్ని ఒకప్పుడు మతపరమైన, సామాజిక ప్రయోజనాల కోసం ఉపయోగించేవారు. దీనికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ సమయంలో కీన్వా ప్రక్రియ పద్ధతి ద్వారా పండ్ల రసం నుంచి వైన్ ని తయారు చేసేవారంట. ప్రాచీన నాగరికతల్లో ద్రాక్ష రసంతో వైన్ తయారు చేసేవారని తెలిసిందే. ఆ సమయంలో వైన్ ప్రాచుర్యం పొందింది, ఎందుకంటే పండ్ల రసం నుంచి వైన్ ని సులభంగా తయారు చేయవచ్చు. ఆ తర్వాత బీరు, రమ్ము, బ్రాందీ, విస్కీ, వోడ్కా, జిన్ ఇవన్నీ పుట్టుకొచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ మొదటిగా పుట్టింది మాత్రం వైన్ మాత్రమే. సో ఫ్రెండ్స్, అర్థమైంది కదా మీరు తాగే మద్యంలో మొదటిగా ఏది పుట్టిందో. మరి నేను మీకు ఈరోజు చెప్పాలనుకున్న టాపిక్ అయితే ఇది. ఈ టాపిక్ అనేది మీలో ఎంతమందికి యూజ్ఫుల్ గా అనిపించిందో వాళ్ళ కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేసేయండి. అలాగే ఈ టాపిక్ అనేది మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి ఇటువంటి హెల్త్ బెనిఫిట్స్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి అలానే ఆప్షన్ ని యాక్టివేట్ లో పెట్టుకుంటే నా నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా మీ వరకు చేరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ టు ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.